వెల్కమ్ టు టీ10. నేను రేవతి. పాలన తామనుకున్నట్టుగా సాగాలంటే ఏలినవారు ఎప్పుడు ప్రజల్లో ఏదో ఒక అశాంతిని రగిలించాలన్న సూత్రం బీజేపీకి బాగా వంటబట్టినట్టున్నది. మందిరాలు, మసీదులు మొదలు పంజాబ్, హలాల్, మణిపూర్ వరకు అవి సృష్టించిన మంటలు చల్లారనే లేదు. ఇప్పుడు సరికొత్తగా మహాకుంభమేళలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనల పట్ల ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్వయంగా ప్రధానే ఎదురుదాడికి దిగుతున్నారు. హిందూ విశ్వాసాన్ని ద్వేషించేవారు శతాబ్దాలుగా అక్కడక్కడ ఉంటూనే ఉన్నారు. వీరికి మద్దతునివ్వడం ద్వారా విదేశీ శక్తులు కూడా మన దేశాన్ని, మతాన్ని బలహీనపరచాలని చూస్తున్నాయి. సమాజాన్ని విభజించి ఐక్యతను బద్దలు కొట్టడమే వారి ఎజెండా అని మోడీ విమర్శలను లంకించుకున్నారు. ప్రధాని ఏ రాష్ట్ర పర్యటనకు వెళ్లినా అక్కడ వల్లించే ప్రవచనాలు వారి రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజా ప్రయోజనాలను ప్రతిబింబించకపోవడం గర్హనీయం. నిన్నటికి నిన్న మధ్యప్రదేశ్లోని చాతర్పూర్ లో భాగేశ్వర్ ధమ్ మెడికల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శంకుస్థాపన కార్యక్రమంలో విమర్శలు చేయడం గమనార్హం. మనకు విశ్వాసాలు అనేకం. ఆధ్యాత్మికతలో, భక్తిలో ఉండేది విశ్వాసం. ఇందులో విద్వేషానికి, విధ్వంసానికి, వైరుధ్యాలకు తావే ఉండదు. కానీ కాల ప్రవాహంలో ఆధిపత్య రాజకీయ శక్తులు తమ ప్రయోజనాల నిమిత్తం విశ్వాసాలను విద్వేషాలుగా మార్చి జనాన్ని విభజనకు గురి చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నాయి. అందులో ఒక అడుగు ముందుండేది కాషాయ పరివారమే. జన సమూహాల్లో ఉన్న భక్తి భావానికి మతపరమైన విద్వేష చర్యలకు ఎలాంటి సంబంధము లేదు. ఏ మత అవలంబకులైనా మనుషులే కదా. విధ్వంసక మూకలకు ఇవన్నీ వినిపించవు. ఉద్వేగాలను రెచ్చగొట్టి విద్వేషాల మంటల్ని విస్తరింపజేస్తున్న ఉన్నత ఆధిపత్య వర్గాలకు నిజమైన ప్రజల జీవన విధానము ఏమిటో ఎలా తెలుస్తుంది? నిత్యం మత వైరుధ్యాలను పెంచేవారు భక్తి ఎలా ఉంటుందో చూడగలుగుతారా? లేదు కదా. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో గత దశాబ్ద కాలంగా మనుషుల్ని విభజించే, భయాన్ని సృష్టించే, మన సమాజంలోని పెద్ద సెక్షన్ను వేరు చేసే విద్వేష రాజకీయాలను చూస్తున్నాం. సామాజిక జీవనంలో మత విద్వేషం బుసలు కొడుతున్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని వ్యూ రీసెర్చ్ సెంటర్ తాజా నివేదిక వెల్లడించింది. అందులోనూ మోడీ, షా, యోగిలే ముందు వరుసలో ఉన్నారని కూడా అది స్పష్టం చేసింది. ముస్లింల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేయడం, సైనికంగా, రాజకీయ పరంగా విమర్శించిన ప్రొఫెసర్లు, యూనివర్సిటీ విద్యార్థులపై దేశద్రోహ కేసులు బనాయించడం, హలాల్ నమాజ్, మసీద్ మందిరం, ఇలా విద్వేషాలను రెచ్చగొట్టే ఘటనలన్నింటికీ కారకులెవరు? మహమ్మద్ ప్రవక్తను తూలనాడుతూ బీజేపీ నేతలు నూపూర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన హేయమైన వ్యాఖ్యలపై అంతర్జాతీయ సమాజం దుమ్మెత్తిపోసిన సంగతి ప్రధానికి గుర్తులేదా? తమకు తామే హిందూ మతానికి ప్రతినిధులుగా ప్రకటించేసుకొని మైనారిటీలపై విద్వేషాన్ని కురిపిస్తూ తమ రాజకీయ అధికారానికి బాటలు వేసుకున్న పార్టీ బీజేపీ. వీరి కార్ఖానాల్లో తయారయ్యే విద్వేషం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. త్రివేణి సంగమంలో మహాకుంభమేళ ప్రారంభమైన నాటి నుంచి ఆ పేరిట జరిగిన వరుస ప్రమాదాల్లో ఎంతమంది అసువులు బాసారో లెక్కలేదు. మౌని అమావాస్య నాటి ఘటనలో 30 మంది మృతి చెందారని తెలిపారు. కానీ అంతకు కొన్ని రెట్ల మంది మరణించారని, క్షతగాత్రులయ్యారని ప్రతిపక్షాలు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అవి నిజం కాదా? ఢిల్లీ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 18 మంది మరణించడం వాస్తవం కాదా? ఇంకా కొందరి పరిస్థితి విషమంగానే ఉందనే వార్తలు ఆందోళన కలిగిస్తుంటే వారిని పట్టించుకోకుండా ప్రతిపక్షాలు హిందూ మతంపై దాడి చేస్తున్నాయనడం ప్రధాని స్థాయి వ్యక్తికి తగునా? ప్రయాగ్రాజ్లో నీరు కలుషితం అయిందని, స్నానానికి కూడా ఆ నీరు పనికిరాదని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చిన నివేదికనే తమరి ముఖ్యమంత్రి తప్పుపట్టారు. దాన్ని ఏమంటారు? తమ ప్రభుత్వంపై దాడి అంటారా? మైనారిటీల పట్ల, ప్రశ్నించే వారి పట్ల విద్వేషం పెంచుకున్న తర్వాత ప్రజాస్వామిక పాలన ఎలా చేయగలుగుతారు? విద్వేషాలను రెచ్చగొడుతూ మత వైషమ్యాలకు కారణమైతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? విద్వేషాలను రెచ్చగొట్టడం జాతీయ సమైక్యత, సమగ్రతలకు పెను ప్రమాదం. అలాంటి మతోన్మద శక్తులు, వాటిని ప్రోత్సహించేవారు దేశానికి ప్రమాదకరం. ఏ మాటల వెనుక ఎలాంటి అర్థాలు దాగున్నాయో తెలియనంత కాలం జనం మళ్లీ మోసపోతూనే ఉంటారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రధాని ఇలాంటి మతపరమైన వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దీనిపై మీ కామెంట్ తెలియచేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.